ఈరోజు అందరికీ తెలిసినట్టుగానే అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకైతే పోలీస్ వాళ్ళు పిలిచారు. అండ్ ఈరోజు విచారణ వచ్చేసి 2 గంటలన్నర నుండి 3 గంటల వరకు అల్లు అర్జున్ గారిని అనేకమైన రకరకాల క్వశ్చన్లు అడిగి ఆయన గురించి అంటే ఆయన సమాధానం, ఆయన స్టాండ్ ఏంది అనేది తెలుసుకున్నారనమాట. సో ఆ స్టాండ్ ఏంటిది, ఆ క్వశ్చన్స్ ఏమేమి అడిగారు, దాని తర్వాత అర్జున్ గారు ఎలా రెస్పాండ్ అయ్యారు అనే దాని గురించి. అండ్ ఇంకొకటి శ్రీతేజ ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడున్నాడో, రేవతి వాళ్ళ హస్బెండ్, ఆయన ఒక పాజిటివ్ నోట్లో ఒక ఇంటర్వ్యూ అయితే టీవీ ప్రెస్కి అయితే ఇచ్చాడు. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఒక పాజిటివ్ నోట్ గురించి చెప్పాడు. అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడదాం. క్లియర్గా మీ కరాఖండిగా సూటిగా సుత్తి లేకుండా చెప్తాను. కానీ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం పాయింట్ టు పాయింట్. సో ఫస్ట్ శ్రీతేజ వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఏం చెప్పాడంటే, వచ్చి శ్రీతేజ ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయ్యి పుష్ప ఈ స్టాంపేడ్లో ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడో, ఆయన ఒక 2 to 3 days నుండి రెస్పాండ్ అవుతున్నాడు. గుర్తుపట్టట్లేడు కానీ రెస్పాండ్ అవుతున్నాడు. సో డాక్టర్స్ ఐసీయూ నుండి నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళ నాన్నగారికి, సో బేసికల్గా కొంచెం టైం పడుతుంది, ఇంత టైం అని చెప్పలేదు కానీ కొంచెం టైం పడుతుంది. సో మీరు మాత్రం లైక్ ప్రతిరోజు కరాఖండిగా మంచిగా లైక్ పిలవడం కానీ ఇవన్నీ కొంచెం చూసుకోమని చెప్పాడు అనమాట. సో ఇది ఒక గుడ్ పాజిటివ్ సైన్. ఇంకో సైన్ ఏంటిదంటే, ఏం చెప్పాడంటే, అల్లు అర్జున్ గారి పైన కేసు నేను వెనక్కి తీసుకుంటాను. అప్పుడు సెకండ్ డే రోజు నేను కేసు పెట్టాను, కానీ దాని తర్వాత కేసు వెనక్కి తీసుకుంటాను. ఎందుకు అని అంటే, అల్లు అర్జున్ గారి టీమ్ కానీ మేనేజర్స్ కానీ నాతో పాటు కంటిన్యూస్లీ టచ్లో ఉన్నారు. అండ్ శ్రీతేజ గారిని హాస్పిటల్ బిల్స్తో సహా ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు అని చెప్పాడనమాట. ఇంకొకటి ఏం చెప్పాడంటే, సుకుమార్ కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ మైత్రి మూవీ ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మనీ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. సో జరిగింది అని చెప్పాడనమాట ఇక్కడ. సో ఇదొకటి పాజిటివ్, ఇది కూడా పాజిటివ్ నోటు అర్జున్ గారికి ఎవరైతే ఉన్నారో అర్జున్ గారి ఫ్యాన్స్కి. ఓకే, అండ్ డైరెక్ట్ ఇప్పుడు మనము చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆ టైంలో ఎవరెవరైతే ఉన్నారో పోలీస్ వాళ్ళందరూ కొన్ని క్వశ్చన్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని అల్లు అర్జున్ గారిని పిలిపించి మరి ఈ విచారణ అనేది క్వశ్చన్స్ అనేది డైరెక్ట్గా అడగడం స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ ఏంటిదంటే సంధ్య థియేటర్కి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు? సంధ్య థియేటర్కి మీరు వచ్చారు కరెక్ట్, మీకు పర్మిషన్ ఎవరిచ్చారు? అండ్ ఇంకొకటి ఏంటిదంటే, పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని మీకెవరు చెప్పారు? అంటే ఒకదాన్ని లింక్ చేసుకొని ఇంకొకటి అట్లా లింక్ చేసుకొని మరి క్వశ్చన్స్ అడిగారనమాట. సో ఇంకోటి ఏంటంటే, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని మీకు ఎవరు చెప్పలేదా? ఎందుకనంటే ఈ క్వశ్చన్స్ ఏంటంటే, అర్జున్ గారు ఎవరైతే వీడియోలో తీశారో ఆ వీడియోలో కరాఖండిగా ఖచ్చితంగా అర్జున్ గారు ఏం చెప్పారంటే, పోలీస్ వాళ్ళు సైడ్కి జరుపుతుంటే పర్మిషన్ ఇచ్చారని అనుకున్నాను, కానీ నాకు తెలియదు కదా పర్మిషన్ లేదు అని చెప్పి అక్కడ చెప్పాడనమాట. సో అందుకోసమే క్లారిటీ కోసం ఇక్కడ అర్జున్ గారిని మీకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి ఎవరు చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే, స్టాంపేడ్లో సో ఏదైతే తొక్కిసలాట జరిగిందో రేవతి గారు అక్కడ పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే, సో రేవతి గారు చనిపోయారని చెప్పి మేము వచ్చి మీకు చెప్పాము అని ఇక్కడ చెప్పారనమాట. మేము వచ్చి మీకు చెప్పాము అని అంటే అక్కడ అర్జున్ గారు ఏమన్నారంటే, సో నాకు తెలియగానే 3 minutes లోపల వెళ్ళిపోయాను. కానీ అక్కడ అర్జున్ గారు అలా చెప్పారనమాట. కానీ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు మీరు వెళ్ళిపోలేదు అని చెప్పి పోలీస్ వాళ్ళు వాదన అనమాట. ఇంకోటి ఏంటిదంటే, అర్జున్ గారిని ఏమన్నారంటే, మీరు 2 hours 45 minutes థియేటర్లో ఉన్నారా లేదా అని అడిగితే, సో అక్కడ ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ప్రూఫ్స్తో సహా ఉన్నాయన్నమాట. ప్రూఫ్స్తో సహా వీళ్ళు థియేటర్ ప్రూఫ్స్ కానీ ప్రతి ఒక్కటి. ఇంకోటి ఏంటంటే, కొన్ని విజువల్స్ చూస్తే జాతర 9:30కి షో స్టార్ట్ అయితే జాతర సీన్ అంటే ఆల్మోస్ట్ ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ తర్వాత అయిపోతుంది కాబట్టి 2 hours 45 minutes ఉన్నారు కదా అని చెప్పి కరాఖండిగా ఖచ్చితంగా ఆయన దగ్గర సమాధానం అయితే తీసుకున్నారనమాట. ఇంకోటి ఏంటిదంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు, ఎవరెవరు వచ్చారు ఈ థియేటర్కి. ఇంకోటి ఏం చెప్పారంటే, అసలు బౌన్సర్స్ ఎక్కడి నుండి, ఏ కంపెనీ నుండి వాళ్ళని తీసుకొచ్చారు, ఎంతమందిని తీసుకొచ్చారు, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అసలు బౌన్సర్స్ పోలీస్ వాళ్ళని జనాలని కొట్టే పర్మిషన్ ఎవరిచ్చారు వాళ్ళకి,
ఇవన్నీ అంటే ప్రతి ఒక్క బౌన్సర్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నారనమాట. ఇంకోటి ఏం చెప్పారంటే, సో మీకు రోడ్ షో చేయమని పర్మిషన్ ఎవరిచ్చారు? ఒకవేళ రోడ్ షో చేస్తే 850 మీటర్స్ అక్కడ అర్జున్ గారు ఏమన్నారంటే, నేను ఏదో కొన్ని యాడ్స్ చేశాను రోడ్ షో. జస్ట్ ఏంటంటే అలానే లోపలెళ్ళిపోతే లోపలే కార్‌లోనే ఉంటే అరే వీడికి యాటిట్యూడ్ ఉంటుంది అని అనుకుంటారని చెప్పి నేను జస్ట్ ఇట్లా లైక్ ఓపెన్ టాప్ నుండి చేసుకొని జస్ట్ లైక్ ఆ హ్యాండ్ ఇలా అన్నాను. జస్ట్ అభివాదం చేశాను ఫ్యాన్స్‌కి అని చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు కరాఖండిగా 850 మీటర్లు విచ్ ఈస్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్. 1 కిలోమీటర్‌కి 150 మీటర్స్ తక్కువ. అంత దూరం రోడ్ షో చేయడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు? సో ఇవన్నీ నేను లైక్ ఇవన్నీ క్వెషన్స్ కొన్ని కరాఖండిగా ఇవైతే క్వెషన్స్ అడిగారు. ఇంకా అల్లు అర్జున్ గారి సమాధానాలు ఎలా ఉన్నాయి అంటే, ఆయన స్టాండ్ ఏదైతే ఉన్నారో ఆ వీడియోలో ఏదైతే ప్రెస్‌తో మాట్లాడారో ఆల్మోస్ట్ సిమిలర్ టు అలానే ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఈ సమాధానాలు వాళ్ళు తీసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోర్ట్ ముందు పెట్టి ఏదైనా చేయొచ్చు పోలీస్ వాళ్ళు. మేబీ బెయిల్ ఇప్పుడు నెక్స్ట్ 12th వరకు ఉంది బెయిల్. ఆ బెయిల్ మళ్ళీ నెక్స్ట్ ఎక్స్టెండ్ కాకుండా అయినా చేయొచ్చు. లేకపోతే ముందే బెయిల్ రద్దు చేయడానికైనా ప్రయత్నించొచ్చు. ఎందుకంటే సీపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ ముందు మీరే చూస్తారు కదా అని ఆయన కొంచెం హింట్స్ అయితే ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా మీరేమనుకుంటున్నారు? అసలు ఈ ఇష్యూలో తప్పెవరిది? సో అంటే మీకేమనిపిస్తుంది? అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తున్నారనిపిస్తుందా వ్యక్తిగతంగా? లేకపోతే పర్సనల్‌గా అటాక్ చేస్తున్నారనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో నేను కమెంట్స్ ద్వారా వినాలనుకుంటున్నాను. అండ్ నేను కూడా మీ కమెంట్స్‌కి మాత్రం రెస్పాండ్ అవుతాను. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.